గం గణపతయే నమః, దుం దుర్గాయే నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః. భక్తి ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్తానుగ్రహం ఉండుగాక. ఒక పరిహారాన్ని మీకు వివరణ చేస్తాను. చాలామంది అనేక సమస్యలకు అనేక ప్రాయశ్చిత్తాలని చేస్తున్నారు. పెళ్ళవ్వడానికి ఒకటి, లేదంటే ఉద్యోగానికి ఒకటి, విదేశీ యోగానికి ఒకటి, లేదు సంతాన దోషానికి ఒకటి, ఇలా రకరకాల సమస్యలు. కుటుంబంలో ఒక నలుగురుంటే నలుగురికి 4 రకాల సమస్యలు. అయితే నేను చాలా రోజుల నుంచి ఒక విషయాన్ని ఈ ఛానల్లో చెప్దాము అనుకుంటున్నాను. కానీ ఫస్ట్ ప్రూవ్ అవ్వాలి, ప్రాక్టికల్గా ఫస్ట్ నిరూపితమైతే నేను మీ ముందుకు తీసుకురావాలి అని మనసులో అనుకున్నాను. ఇది అస్సాం దగ్గర ఒక సుబ్రహ్మణ్య స్వామి యొక్క శక్తితో ఉన్నటువంటి పరిహారం. మామూలుగా అస్సాం అంటే మన కామాఖ్య టెంపుల్ని ఎక్కువగా ఊహించుకుంటాం, అది కాదు. ఒక మారుమూల పల్లెటూరు దగ్గర ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉన్న పరిహారం ఇది. ఒక స్టోన్, అది ఎంత పవర్ అంటే పూర్తిగా దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది. ఉత్తరవాహిని యోగంతో ఉంటుంది, దైవశక్తి నిక్షిప్తమై ఉంటుంది. అది మీరు ఒక లాకెట్ లాగా చేసుకొని మెడలో వేసుకోవచ్చు, లేదా ఉంగరంలాగా చేసుకొని చేతికి పెట్టుకోవచ్చు. సమస్త దోషాన్ని తీసేస్తుంది. చాలామందికి నేను 1, 2, 3, 4, 100, 500, 2000 ఇలా చాలామందికి ఇప్పుడు సంఖ్య దాటిపోతుంది. అంటే 2000 పైగా ఇచ్చేశాను. ఒక ఉద్యోగం గురించి అదే పెట్టుకోమని చెప్పాను. లేదంటే వివాహం అవ్వడానికి విదేశాలకు వెళ్ళాలి, అలాగే వ్యాపార యోగం, ధనయోగం. నిజంగా ఆర్థిక ఇబ్బందులకు ఎంత పనిచేస్తుందంటే, మామూలుగా మనం ఎన్నో జన్మరత్నాలు ధరిస్తాం, కానీ ఒక దైవశక్తి నిక్షిప్తమై, అంటే న్యాచురల్ పవర్ ఉంది ఆ స్టోన్లో. కొంతమంది చాలా రీసెర్చ్ చేసేవాళ్ళు అసలు దానికి ఏదైనా పవర్ ఉందంటే, సైంటిఫిక్గా ఏదైనా పవర్ ఉందా అని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. పూర్తిగా దైవశక్తి ఉన్నటువంటిది అని వాళ్ళు నిర్ధారణ చేశారు. కన్ఫామ్గా కొన్ని మనం నమ్మి ధరించినప్పుడు ప్రకృతి, పంచభూతాలు, దైవ మహిమ, దైవశక్తి మనల్ని కాపాడుతుంది. ఇవాళ నేను మీ అందరికీ ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలియపరుస్తున్నాను. నిజంగా అది ఒక అద్భుతమే. చాలా అంటే చాలా, ఎంతో, అంటే 1 కాదు 2 కాదండి. ఒక వివాహం గురించి సక్సెస్ అయింది, వైవాహిక సమస్యలకు సంబంధించిన దోషం తొలగిపోయింది, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, చదువుకోవడం, చెప్పిన మాట వినటం. పిల్లలైతే ఎంత మారుతున్నారంటే, చెప్పిన మాట వినటం, పిల్లలు మారాలి, లేదా పిల్లలు చెడు అలవాట్లు వదిలేయాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఇలా ఇబ్బందులు పడ్డ తల్లిదండ్రులు ఎంతోమంది వాళ్ళ మెడలో వేశారు. దాని పవర్ ఎలా పనిచేస్తుందంటే, అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, లేదా మృగశిర నక్షత్రం, ఇలా ఈ 27 నక్షత్రాల్లో పుట్టినటువంటి పిల్లలు ఏ నక్షత్రంలో అది ధరిస్తే దాని యోగమో అది యాక్టివేట్ అయి పనిచేస్తుంది. అంటే ఒక చిన్న దైవశక్తి ఉన్న రాయి శరీరం పైన పడ్డప్పుడు, అది లాకెట్ లాగా చేసుకున్నా లేదా ఉంగరంలాగా చేసుకున్న శరీరం పైన పడ్డప్పుడు వెంటనే ఎంతో మార్పు వస్తుంది. వాళ్ళు చెడు అలవాట్లు వదిలేస్తున్నారు, చెప్పిన మాట వింటున్నారు, బాగా చదువుతున్నారు, ఎగ్జామ్స్ పాస్ అవ్వడం. అంటే ఒక ఆర్థిక సమస్య, ఇది ధరించండి పనిచేస్తుంది. లేదు వ్యాపార సమస్య, ఈ స్టోన్ ధరించండి, ఖచ్చితంగా జనాకర్షణ, ధనాకర్షణ కలుగుతుంది. లేదు వివాహం అవ్వాలి, వెంటనే కుజదోషం తొలగిపోయి వివాహం అవుతుంది. ఇది మంగళవారం రోజు ఆశ్లేష నక్షత్రంలో పెట్టుకోండి, మీకు వెంటనే వివాహం అవుతుందని ఒకళ్ళకి ఇచ్చాను, 2కి ఇచ్చాను, 10 మంది, ఇప్పుడు 89 మందికి ఇచ్చాను. పెళ్ళిళ్ళు కుదిరాయి చాలామందికి. అంటే 100%
ఫలానా నక్షత్రంలో ఇప్పుడు ఈ స్టోను నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు స్టోన్ ఆర్డర్ చేసినప్పుడు నేనేదో వెంటనే మీకు డబ్బులు తీసుకొని పంపించడం ఒక వ్యాపారంలా చేయనది, గుర్తుపెట్టుకోండి. ముందు ఏ సమస్య ఉందో వాళ్ళ జాతకం తీసుకుంటాను. వాళ్ళ జాతకాన్ని నేను పరిశీలన చేసి ఏ నక్షత్రంలో ఈ స్టోన్ ధరిస్తే వెంటనే మీ పని అవుతుంది అది చెప్తాను నేను. ఇమీడియట్లీ కన్ఫామ్గా నేను అంటే ప్రస్తుతం ఇన్నేళ్లుగా ఎన్నో జపాలు పూజలు ఎన్నో చేయించాం, కానీ దీనికి వచ్చిన రెస్పాన్స్ దేనికి రాలేదు. అంత పవర్ఫుల్ స్టోన్ అది. ఒక సుబ్రహ్మణ్య ఆవాహన శక్తి ఉంది దాంట్లో. నేను అది బలంగా నమ్ముతున్నాను. దీనికి నిరూపితమైన ఆధారాలు లేవు, లేదంటే దీనికి ఒక యూనివర్సిటీ దాని ఏమంటారు సర్టిఫికేషన్ లేదు. నా నమ్మకం, నాలాగా కొన్ని వేల మంది నమ్మి చేసిన వాళ్ళ రిజల్ట్ ఉంది. అది మాత్రం దైవానుగ్రహంతో మనల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫామ్. అది ఒక వ్యాపారం చేసే వ్యక్తికి ఎంత మార్పు చూడండి. వ్యాపారం చేసే వ్యక్తి పూర్తిగా డల్ అయి జీరో, హైలీ ఇంపాసిబుల్ అంటే అతను ఇక ఆపోజిట్ షాప్ ఎలా నడుస్తుందంటే విపరీతంగా నడుస్తుంది. ఇతను ఎదగడం అనేది హైలీ ఇంపాసిబుల్ కంపేర్ టు ఆ వ్యాపారస్తుడి యొక్క ఇన్కమ్ చూస్తే. ఈయన ఇది ధరించిన తర్వాత ఆ షాప్ అనేది అక్కడి నుంచి తీసేయడం జరిగింది. ఆటోమేటిక్గా ఇక ఆప్షన్ లేకుండా ఇతని బిజినెస్ విపరీతంగా గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏ రకంగా జరిగిందన్నది పాయింట్ కాదు, జరిగిందా లేదా అన్నది పాయింట్. కాబట్టి తప్పనిసరిగా ఒక కుజదోషం ఉంది, దానికి ఈ స్టోన్ ధరించండి, వివాహం కుదురుతుంది, ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పులు పోతాయి, లేదంటే ఆదాయం పెరుగుతుంది. కన్ఫామ్ ఆదాయం మాత్రం పెరుగుతుంది. అలాగే వివాహం కుదురుతుంది, సొంత ఇంటి యోగం. ఒకటని కాదు, మీరు ఒక కలుంగిలి మాల మనం ధరిస్తే ఎంత పవర్ అని నమ్ముతామో దానికన్నా 2 రెట్లు ఇది బాగా పనిచేస్తుంది. నేను ప్రాక్టికల్గా నేను కళ్ళ చూశాను. తప్పకుండా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అది తీసుకోండి. మీ జాతకాన్ని నేనే పరిశీలించి మీరు ఎప్పుడు ఏ ముహూర్తంలో మీరు అది ధరించాలి, మీ జాతకంలో ఒక స్టోన్ పెట్టుకోండి అయిపోతుందని కాదు, మీ జాతకంలో కూడా దశ అంతర్దశ యోగాన్ని బట్టి అది ఏ ముహూర్తంలో ధరిస్తే మీకు రాజయోగం, ఇంకేదైనా మీరు పరిహారం చేసుకోవాలా, ఏదైనా గుడికి వెళ్ళాలా, ఏదైనా దానం చేయాలా, ప్రతిదీ నేను మీకు స్వయంగా నేనే ఫోన్లో మాట్లాడి చెప్తాను. లేదా డైరెక్ట్ వచ్చి కలిసి అయినా సరే మీరు జాతకాన్ని చూయించి ఆ స్టోన్ తీసుకోండి, సరిపోతుంది.